గారెలకు కావలసిన పదార్థాలు ఏ గ్లాసు తీసుకుంటామో ఆ గ్లాసుతో 3 గ్లాసుల గోధుమ పిండి, 1 2 3 గ్లాసులు. అలాగే బియ్యం పిండి కూడా 3 గ్లాసులు తీసుకోవాలండి. 1 2 3 ఇలా మొత్తం 6 గ్లాసులు అవుతాయి. 4 గ్లాసుల బెల్లాన్ని వేసి ఒక గిన్నెలో వేసుకుని 4 గ్లాసుల బెల్లానికి 2 గ్లాసుల నీళ్లు పోసి ఇలా స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కరిగిన బెల్లాన్ని ఇలా వడియేసుకోవాలన్నమాట. అడుగున ఏమన్నా పుల్లలు ఉన్నా, చుండి అడుగున ఎలా ఉందో మట్టి అంతా, మట్టి కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే అన్నీ బయటికి ఇలా నెట్టు ద్వారా వస్తాయన్నమాట. కొద్దిగా వట్టి కొబ్బరిని తీసుకుని ఇలా తురుము పెట్టుకోవాలండి. అలాగే యాలకులు కూడా ఒక 4 యాలకులు తీసుకుని ఇలా దంచి పెట్టుకోవాలి. ఈ 2 కూడా ఇక్కడ పిండిలోకి వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా పొంగు వస్తుంది కదా బెల్లము. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి, బియ్యం పిండి, కొబ్బరి పొడి, యాలకుల మిశ్రమాన్ని దీంట్లో వేసి కలిపేసేయాలన్నమాట. బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇలా కలిపేసేయాలన్నమాట. ఇలా బాగా కలపాలి. కలిపాక చూడండి, ఇలా ఇంకా కాస్త చల్లారాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది బాగా. ఇలా ప్రెస్సింగ్ వాడుతూ ఇలా ఒత్తుకోవాలి. ఇలాగా తీసుకోవాలి. ఇలా గారెలు రెడీ అవుతాయి. కమ్మగా ఉంటాయి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలంట.